రెండోది గవర్నమెంట్ చెప్పింది అప్పుడు ఎలక్షన్ ముందు వీళ్ళు చెప్పింది ఏంది, ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి చట్టబద్ధత తెస్తామని చెప్పారు. కాబట్టి ఆ పేదవాళ్ళ జోలికి పోవద్దని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలు నేను అడిగిన తెచ్చి చెప్పాలమ్మా, ఉండొచ్చు. ఇప్పుడు లెక్కలన్నీ ఇక్కడనే ఉంటాయి కదా, మీరు తీసుకోండి. మేమేం ఖర్చు పెట్టినాము, ఏడాదిలో వాళ్ళేం ఖర్చు పెట్టారు, వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటే తీసుకోండి. ఎన్ని రోడ్లు వేసినాము, ఎన్ని అండర్ పాస్, ఎన్ని స్కైవేలు నేనేమంటున్నా అంటే అక్కడ లోకల్గా కూడా మిస్గైడ్ చేస్తూ అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే కలెక్ట్ చేస్తున్నారో అవి వేల సంఖ్యలో వస్తున్నాయి. రెండోది వీళ్ళు వెరిఫికేషన్ చేస్తామన్నారు, ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తామన్నారు, చేయమని చెప్పినాం. వేల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. అక్కడ ఇన్లే లేవు. ఆ లోకల్ ఆఫీసర్స్ ఏంటంటే కొంతమంది అక్కడక్కడ మీకు ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిందని టిక్కు చేయడం, ఫోటోలు పెట్టడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అల్టిమేట్గా ఆ ప్రాబ్లం వాళ్ళే ఫేస్ చేయవలసి వస్తుంది. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, రెండోది రేషన్ కార్డుల విషయంలో మేమందరం చెప్పేది ఒకటే, గవర్నమెంట్ మంచి కార్యక్రమం చేస్తే సపోర్ట్ చేస్తాం.